నడవాలి. డాక్టర్ గారు, వయసుతో వచ్చే మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం ఎలా? వయస్సుతో వచ్చే మోకాళ్ళ నొప్పులు అంటే యూజువల్‌గా మనకు ఆస్టియోఆర్థరైటిస్ అంటే నార్మల్ వేర్ అండ్ టేర్ అని అంటాం. అయితే ఇది ఏ స్టేజ్‌లో ఉన్నామనేసేసి గమనించి దాన్ని బట్టేసేసి మనకు ట్రీట్మెంట్ కానీ చేయడం ఉంటుంది. అంటే 3 స్టేజెస్ అంటాం. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మైల్డ్ అంటే చిన్నగా ఉంటుంది. బాగా నడిస్తే నొప్పులు రావడం చేయడము. వాపేముండదు. రాత్రిలో నిద్ర డిస్టర్బ్ ఏం కాదు. మీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. దాంట్లో నో రెస్ట్రిక్షన్స్. మీరేమైనా స్పోర్ట్స్‌లో గాని పాల్గొనే వాళ్ళుంటే కూడా అవన్నీ చేసుకోవచ్చు. అయితే ఈ స్టేజ్‌లో మాత్రం సింపుల్ మెడిసిన్స్ కానీ ఇన్వెస్టిగేట్ చేస్తాం మేము. ఎక్స్‌రే తీసి చూడడము. అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసేసి అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసేసి ఉంటే రెగ్యులర్‌గా అంటే ఒక చిన్నగా మైల్డ్ పెయిన్ కిల్లర్ గాని ఇవ్వడము. దాని వాపు నొప్పి తగ్గడానికి. అయిన తర్వాత ఈ జాయింట్ వేర్ అండ్ టేర్ అప్పుడే ఇనిషియేట్ అవుతుంది కాబట్టి దాన్ని రిపేరింగ్ కొరకనేసేసి కాండ్రో ప్రొటెక్టివ్ అండ్ కాండ్రో రిపరేటివ్ ఇవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి. అవన్నీ వాడుకోవచ్చనమాట. అయితే ఇది మైల్డ్ స్టేజ్. ఇక మోడరేట్ స్టేజ్ అంటే మిడిల్ స్టేజ్. దాంట్లో అరుగుదల ఇంకా ఎక్కువగా వస్తుంది. అంటే 40, 50% వరకు అరిగి ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఎక్కువ దూరం నడవలేరు. మెట్లెక్కితే నొప్పి ఉంటుంది. అయిన తర్వాత రాత్రిలో కూడా నొప్పి రావచ్చు. స్లీప్ కూడా డిస్టర్బ్ కావచ్చు. కానీ కొంతవరకు వాపు ఉండొచ్చు. కానీ డిఫార్మిటీ గానీ ఏముండదు. అంటే కాళ్ళు వంకరగా కావడం చేయడం. ఈ స్టేజ్‌లో కూడా మనం మెడిసిన్స్ వాడొచ్చు. కొన్ని యాక్టివిటీస్ పెట్టుకొనేసేసి మజిల్స్ అంటే క్వాడ్స్ మజిల్స్ ఉంటాయి. ఆ కన్ను బలిచ్చడము. ఇవన్నీ చేసుకొనేసేసి అనవసరంగా మెట్లెక్కడం, దిగడం మానుకోవడము. అనవసరంగా ఎక్సెసివ్ స్పోర్ట్ యాక్టివిటీస్ అవన్నీ తక్కువ చేసుకోవడము. ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్‌గా వాకింగ్ అయిన తర్వాత డైలీ యాక్టివిటీస్, ఆఫీస్‌కెళ్ళడం చేయడం అవన్నీ నో రిస్ట్రిక్షన్స్ అవన్నీ చేసుకోవచ్చు. అయితే మెడిసిన్స్ కూడా వాడాలి. ఈ రిపరేటివ్ మెడిసిన్స్ ఉన్నాయి కదా! కార్టిలేజ్ పెరగడానికనేసేసి అవి ఇంక కొంచెం ఎక్స్‌ట్రా ఎక్కువగా రాస్తామనమాట. దీంతోటి అలా గడపొచ్చు. కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంది. అయితే ఇంక నెక్స్ట్ ఏంటంటే సివియర్. అంటే గ్రేడ్ 3, 4 ఆ స్టేజ్‌లో ఉంటాం మనము. జాయింట్ బాగా అరిగిపోయి ఉంటుంది. 70, 80% అరిగిపోయి ఉంటుంది. అయిన తర్వాత ప్రతి స్టెప్పు నొప్పిగా ఉంటుంది. కాళ్ళు వంకరగా కూడా కావచ్చు. స్లీప్ ఎలాగో డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ స్టేజ్‌లో అంటే సివియర్ స్టేజ్‌లో ఆహ్, మేము సజెస్ట్ చేసేదేంటంటే సర్జరీ సజెస్ట్ చేస్తాం. అది కూడా పెయిన్ ఉంటేనే. పెయిన్ ఎక్కువగా ఉంది సర్జరీ. పెయిన్ తక్కువగా ఉంది అనంటే ఇంకా మెడికేషన్ కూడా నడుపుకోవచ్చు.